బెంగాల్ ఎన్నికలలో గెలిచి ఇద్దరు మహిళలు అయితే చరిత్ర సృష్టించారు. ఇప్పటిదాకా చరిత్రలో చాలా మంది గెలిచిండొచ్చు, కానీ ఈ గెలుపు ప్రత్యేకమైనది. ఎందుకంటే బెంగాల్ గడ్డ మీద ఇప్పటిదాకా బీజేపీయే గెలవలేదు, కానీ బీజేపీతో పాటు అక్కడ గెలిచినటువంటి ఈ మహిళలు అయితే చాలా చాలా పవర్ఫుల్. ఒకరు వంట మనిషిగా పనిచేస్తూ కేవలం నెలకు 2,500 రూపాయలు సంపాదించే ఈమెకి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఆమె గెలిచే వరకు, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంది. అక్కడ ఏమీలు డబ్బున్న వాళ్ళు, అనేక రకాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు పోటీ చేసిరు. అయినా సరే బీజేపీ నుంచి ఈమెకు టికెట్ రావడంతో ప్రజలందరూ ఈమెను పెద్ద ఎత్తున అండగా నిలిచి గెలిపించడం జరిగింది. నిజంగా అసలు ఈ రాజకీయాల్లో ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని చెప్పి ఈ యొక్క సంఘటన నిరూపిస్తుంది. నిజంగా ఇంట్లో వంట చేసుకునే వంట మనిషి ఏం గెలుస్తారులే అని చెప్పి రకరకాల హేళన చేసిరు. అవన్నీ కాదు రాబాయ్, ప్రజలు అనుకుంటే ఎవరినైనా గెలిపిస్తారు, ఎవరిని తక్కువ అంచనా అనేది ఈమె యొక్క సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకొకరు ఆర్జికర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ అయినటువంటి సంఘటన మన అందరికీ గుర్తే ఉంది. అప్పట్లో దేశమంతా కుదిపేసిన వార్త ఇది. బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ పాలనలో ఆడపిల్లల మీద జరిగినటువంటి అఘాయిత్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ యొక్క సంఘటన. అలాంటి ఆర్జికర్ మెడికల్ కాలేజీ విక్టిమ్ తల్లి, ఆమె కలవని రాజకీయ నాయకులు లేరు, ఆమె తిరగని పోలీస్ స్టేషన్ లేదు, ఆమె వేడుకొని మనుషులు లేరు, అయినా సరే ఆమెకు న్యాయం జరగలేదు. ఆమె బిడ్డ చావుకు కారణం ఎవరు అని చెప్పేసి నాయకులైన వాళ్ళని శిక్షించండి అని చెప్పి ఆమె తిరిగి అలసిపోయి నిజంగా ఆ బిడ్డకు న్యాయం కూడా జరగలేదు. అంటే మమతా బెనర్జీ పాలనలో ఏ విధంగా ఒక తల్లి తన బిడ్డ మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించండి అంటే కూడా న్యాయం దొరకలేదంటే ఏ విధమైన ప్రభుత్వం, ఏ విధమైన పాలన అక్కడ సాగిందనేది మనం చూడొచ్చు. ఆ తల్లికి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ప్రజలలోకి వెళ్ళింది. ఆ ప్రజలు పెద్ద ఎత్తున ఆ తల్లికి మద్దతుగా ఆ బిడ్డ ఏదైతే ఉందో ఆ బిడ్డకు న్యాయం జరగాలి, ఎట్లయినా సరే గత ప్రభుత్వం చేయలేకపోయింది, రాజకీయాల్లో అడుగుపెట్టింది, కేవలం ఆ బిడ్డకు న్యాయం చేయాలి, ఇంకో బిడ్డకు ఈ విధమైన అన్యాయం జరగొద్దని చెప్పి ఆ తల్లి ఆవేదనతో చెప్పిన మాటల్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ తల్లిని ఘన విజయం దిశగా ప్రజలు తీసుకెళ్లి విజయాన్ని ఆ తల్లికి ప్రజలు అందించారు. నిజంగా బీజేపీని ఈ రెండు విషయాల్లో మనం మెచ్చుకోవచ్చు. వంట చేసుకునే మనిషికి టికెట్ ఇచ్చి ఆ ఆడబిడ్డని గెలిపిస్తే మా బిడ్డకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నటువంటి తల్లికి టికెట్ ఇచ్చి గెలిపించడం అనేది నిజంగా బీజేపీ ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాలి. నిజంగా ఎవరిని తక్కువ అంచనా వేయలేము. ఎవరినైనా సరే ప్రభుత్వాలు మార్చగలిగే శక్తి ఒక ఆడబిడ్డకు ఉంటుందని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ విక్టిమ్ తల్లి నిరూపించింది. ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా సమాజంలో ఒక మార్పును తీసుకొస్తాయి. మమతా బెనర్జీ ఏ విధంగా విర్రవేగింది, అసలు సామాన్యులు ఏం చేస్తారులే అని చెప్పి అనుకుంది. ఆ సామాన్యులే తిరగబడి ఆ సామాన్యులే ప్రభుత్వం మీద వ్యతిరేకత చేస్తే ఆ ప్రభుత్వం కూలిపోతే ఎట్లుంటుందో ఈ ఇద్దరు మహిళలు అయితే చూపించారు. అదేవిధంగా ముఖ్యంగా మమతా బెనర్జీ ఓడిపోవడానికి ప్రధాన కారణం మహిళల రక్షణ విషయంలో పూర్తిగా మమతా బెనర్జీ ఫెయిల్ అయిపోయింది, దాంట్లో డౌటే లేదు. దానికి కారణం ఈ ఇద్దరు మహిళలను చూస్తే మనకు అర్థమవుతుంది. అనేక చోట్ల మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలు, దాడులు, ఇవన్నీ మహిళల్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున మమతా బెనర్జీ మీద వ్యతిరేకతను తీసుకొచ్చిన మహిళలు అయితే ముఖ్యంగా ముందుండి మమతా బెనర్జీ ఓటమికి కారణంగా నిలిచారు. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశానికి వస్తున్నటువంటి అక్రమ వలసదారులను అడ్డుకోవడంలో మమతా బెనర్జీ పూర్తిగా ఫెయిల్ అయింది. ముఖ్యంగా వాళ్ళకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా ఆమె చర్యలున్నాయి. ఇవన్నీ అక్కడ ప్రజలను ఆలోచింపజేసినాయి. అదేవిధంగా ముఖ్యంగా హిందువులో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మమతా బెనర్జీ హిందువుల పట్ల ఆమె చూపించినటువంటి ద్వేషం ఏదైతే ఉందో ఆ ద్వేషమే ఖచ్చితంగా హిందువులో మార్పుకు కారణమైంది. బీజేపీ వైపు హిందువులు నిలబడడానికి ఒక పెద్ద రీజన్ అయింది. అదేవిధంగా ముఖ్యంగా హిందువుల పండుగలు ఏవైతే ఉంటాయో, హిందువుల పండుగలు వచ్చినప్పుడు అక్కడ జరుపుకోవడానికి కూడా అసలు ఆలోచించే విధంగా హిందువులకు స్వేచ్ఛ లేకుండా చేసింది మమతా బెనర్జీ. అవన్నీ హిందువులు ఓటు బ్యాంక్గా బీజేపీకి మారడంలో ప్లస్ అయిపోయింది. మరొక వైపు మమతా బెనర్జీ పాలన పట్ల 15 ఏళ్ళు సుదీర్ఘకాలం ఆమె పరిపాలన చేయడము, అభివృద్ధి లేకపోవడము ఖచ్చితంగా ఆమె మీద పెద్ద ఫ్యాక్టర్ పడ్డాయి. యావత్ దేశమంతా మమతా బెనర్జీ ఓడిపోవాలి అని కోరుకోరు. అంటే ఆమె ఏ విధమైన వ్యతిరేకతను బెంగాల్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా మూట కట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బెంగాల్లో బీజేపీ గెలవడానికి మమతా బెనర్జీ ఈ యొక్క పరిపాలన 15 ఏళ్ళ పరిపాలన, అదేవిధంగా
అక్కడ ముఖ్యంగా ఇండియా బంగ్లాదేశ్ బార్డరు, అదేవిధంగా అక్రమ వలసదారులు ఇవన్నీ బీజేపీకి ప్లస్ అయిపోయినాయి. అదేవిధంగా హిందువుల పట్ల అక్కడ ఏ విధమైన వివక్ష కొనసాగింది, హిందువుల పట్ల రోజు రోజుకి పెరుగుతున్న దాడులు, మహిళల మీద పెరుగుతున్నటువంటి అత్యాచారాలు, దాడులు ఇవన్నీ బీజేపీ ఖచ్చితంగా ప్లస్ చేసుకుంది. బీజేపీ మమతా బెనర్జీని ఈసారి బలంగా ఎదుర్కొంది. ముఖ్యంగా అమిత్ షా 15 రోజులు బెంగాల్ గడ్డ మీద నిలబడి అక్కడే ఉండి ఈ యొక్క బీజేపీ విజయానికి కారణమైండు. నిజంగా ఇదంతా ఒక చరిత్ర. 15 ఏళ్ళ మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడడానికి ముఖ్యంగా బెంగాల్లో గతంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీల రాజ్యాధికారం ఉండేది. ఇవన్నిటి చరిత్రను తిరగరాస్తూ ముఖ్యంగా బీజేపీ జెండాను అక్కడ ప్రజలైతే ఎగరవేశారు. బీజేపీకి ఫుల్ మెజార్టీ ఇచ్చారు. 200 పైకి చిరుకు స్థానాలతోటి బీజేపీ గెలిచిందంటే ప్రజల మద్దతు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.